చూస్తున్నారు కదండి, ఇది ప్రముఖ బాలాపూర్లో సెట్టింగు. స్వర్ణగిరి టెంపుల్ సెట్టింగ్ చేశారు. ఇక్కడ మీరు చూస్తున్నారు బాలాపూర్ గణేషుని యొక్క ముందు సెట్టింగ్. ఇది స్వర్ణగిరి టెంపుల్ మోడల్లో చేశారు. మీరు చూడొచ్చు, స్వర్ణగిరి టెంపుల్ మోడల్లో బాలాపూర్ది సెట్టింగ్ చేశారు. ఇదన్నమాట వెంకటేశ్వర స్వామి పాదాలు. ఇక్కడే వేలంపాట జరుగుతుంది. ఇదే అండి ఎంట్రన్స్ కాగానే ఇలా బాలాపూర్ స్వర్ణగిరి సెట్టింగ్ మీరు చూడొచ్చు. చాలా అద్భుతంగా చేసారు, కళాత్మకంగా చేసారు. ఇక్కడ భక్తులు వచ్చినట్టు ఇదన్నమాట స్వర్ణగిరి మోడల్లో ఇట్లా సెట్టింగ్ చేశారండి. బాలాపూర్లో స్వర్ణగిరి టెంపుల్ సెట్టింగ్. ఇక్కడ ప్రతి సంవత్సరం ఒక సెట్టింగ్ వేశారు. ఈసారి స్వర్ణగిరి టెంపుల్ సెట్టింగ్ వేయడం జరిగింది. సో మీరు చూడవచ్చు. సెక్యూరిటీ అండి, ఇది మెటల్ డిటెక్టర్తో సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మనం ప్రధాన మండపంలోకి ప్రవేశిస్తున్నాము. బాలాపూరు ప్రధాన మండపం. ఇక్కడ వచ్చిన భక్తుల కోసము స్వామివారి కుంకుమ పెట్టారు, బొట్టు పెట్టుకోనికి. ఇప్పుడు మీరు చూడొచ్చండి, ఇది ప్రధాన మండపం, బాలాపూర్ గణేష్ని ప్రధాన మండపం మీరు చూస్తున్నారు. చాలా అద్భుతంగా లైటింగ్తోని, మంచి డిజైన్తోని గణేష్ మహారాజ్ని చక్కగా పెట్టారు. ఇది బాలాపూర్ గణేష్ని మీరు చూస్తున్నారు. ఇక్కడ భక్తజనం కూడా చూడవచ్చు. చక్కగా మన కోరికలన్నింటినీ ఆలకిస్తున్నట్టుగా గణేష్ మహారాజు చెవులను సంజ్ఞ చేస్తున్నాడు. మీరు చూడవచ్చు, గమనించవచ్చు. మీ కోరికలు ఏమున్నా ఒప్పుకోండి. ఇది బాలాపూర్ గణేశుడు. ఇలా ఎంట్రన్స్ ఉంటుంది ప్రధాన మండపానికి. ఇలా భక్తజనం ప్రశాంతంగా ఎంతమంది వచ్చినా కానీ అందరికీ ప్రశాంతమైన దర్శనాలు ఉన్నాయి. సో ఫోన్లు కూడా అలా ఉంది. సో అందరు చక్కగా వారి ఫోన్లలో గణేశుని నిక్షిప్తం చేస్తున్నారు. వారు కూడా ఫోటోలు దిగి ఆనందిస్తున్నారు. సో ఎవరికి ఎక్కడ ఏ ఇబ్బంది రాకుండా కూడా పోలీసు వాళ్ళు కూడా చక్కగా లైన్లో క్యూలో పంపించడం జరుగుతుంది. అంతా చాలా ఇక్కడ నిర్వహణ కూడా చాలా బాగుంది. మేనేజ్మెంట్ కానీ, పోలీస్ వాళ్ళు కానీ
వచ్చిన భక్తజనం కానీ పూర్తి భక్తి శ్రద్ధలతో బాలాపూర్ గణేష్ని దర్శనం చేసుకొని సంతోషంగా వెళ్తున్నారు. అక్కడ లాస్ట్లో ప్రసాదం కూడా పెడతారు. దర్శనం అయిన తర్వాత అది కూడా చూపెడతాను. ఓకే, పోలీసులు కూడా చక్కగా విధులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ మీరు చూడవచ్చు, అక్కడ ఎంట్రన్స్ దగ్గర కానీ ప్రధాన మండపం ముందు కానీ ఇక్కడ ఆలయంలో కానీ ఒక సిస్టమేటిక్గా పంపించడానికి చేస్తున్నారు. ఇక్కడ ఈ నిర్వాహకులు ఉన్నారు, వీళ్ళంతా ఆలయ కమిటీ నిర్వాహకులు. చక్కగా అందరికీ మీరు చూడొచ్చు, ఇక్కడ పోలీస్ వాళ్ళు నిరంతరం మరి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చక్కగా లైన్లో అందరినీ పంపిస్తున్నారు. అందరికీ ప్రశాంతమైన దర్శనం కలిగే విధంగా పోలీస్ మిత్రులు సహకరిస్తున్నారు. సో ఎక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా అందరికీ ప్రశాంతమైన దర్శనం కలిగే విధంగా ఇక్కడ కమిటీ నిర్వాహకులు కానివ్వండి, పోలీసు వాళ్ళు కానివ్వండి, అలాగే భక్తులు కూడా మంచిగా సహకరిస్తున్నారు. సో ఇది బాలాపూర్ గణేశుని యొక్క సెట్టింగ్. బయట చూడొచ్చు, లైటింగ్స్ చాలా అద్భుతం. ఇది సాయంత్రం వస్తే కనుక ఇంకా చాలా బాగా లైటింగ్స్తో అద్భుతంగా సెట్ చేశారు. సెట్టింగ్ చూడొచ్చు. మహిళా పోలీసులు కూడా ఉన్నారు ఇక్కడ, వారు కూడా చక్కగా విధి నిర్వహణ చేస్తున్నారు. భక్తులకు ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగకుండా పోలీసు వాళ్ళు చక్కటి విధులు నిర్వహిస్తున్నారు ఇక్కడ బాలాపూర్ గణేష్ మండపం. ఓకే, థ్యాంక్ యూ పోలీసులకు, అలాగే ఆలయ కమిటీ సభ్యులందరికీ కూడా థ్యాంక్ యూ. బాలాపూర్ గణేష్ దర్శనానంతరం ప్రసాద డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తున్నారు. సో మనం కూడా ఇక్కడ ప్రసాదం తీసుకున్నాము, దేవుని ప్రసాదం. ఓకే, ఇది అన్నమాట. ఈరోజు అయితే కొంచెం పబ్లిక్ తక్కువగానే, అంటే ఒక టైం కాలేదు, వస్తారేమో. ఇప్పుడైతే కొద్దిగా రష్ తక్కువనే ఉందని చెప్పుకోవచ్చు. ఇదే అండి దర్శనం. అక్కడ నుంచి దర్శనం వచ్చి ఇలా బయటకు వస్తున్నారు భక్తులు. సో మీకు అక్కడ ఒక బోర్డు కనిపిస్తుంది కదా, ఫ్లెక్స్. ఇది అది ఏ సంవత్సరము ఎవరు లడ్డూను కొన్నారు అనేది, ప్రతి సంవత్సరం కొన్నవారి పేరు, లడ్డు వేలంపాటలో ఎంత పలికింది అనేది డీటెయిల్స్ అన్నీ అక్కడ బోర్డు పైన రాయడం జరిగింది. సో ఫస్ట్ స్టార్టింగ్ 1994లో 450తోని ప్రారంభమైన ఈ లడ్డు వేలంపాట బాలాపూర్ది లాస్ట్ ఇయర్ 2024లో 30,01,000 రూపాయలకు జరిగింది లాస్ట్ ఇయర్ వేలంపాట. సో ఈసారి ఎంత పలుకుతుంది అనేది భక్తులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇది బాలాపూర్ నుంచి మీ యూబీ ఛానల్ తెలుగు, యూబీ తెలుగు. ఇక్కడ పోలీసు మిత్రులు కూడా చాలా చక్కగా విధులు నిర్వహించి భక్తులందరికీ ఎక్కడ ఏ ఇబ్బంది రాకుండా వారు విధి నిర్వహణ నిర్వహిస్తున్న పోలీస్ మిత్రులకు ఇక్కడ ఆలయ కమిటీకి కూడా యూబీ ఛానల్ తరఫున ధన్యవాదాలు. ఓకే.